ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక నిల్వ పచ్చడి రెసిపీ చేసుకుందాము. టమాటా పచ్చడి అండి. ఇది చాలా బాగా రుచిగా ఉంటుంది, తొందరగా చేసుకోవచ్చు. టమాటాలు దొరికే సీజన్లో ఎక్కువ శాతం పెట్టుకోవచ్చు. దీనికోసం నేను 1 కేజీ టమాటా తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు తరుక్కొని బౌల్లో వేసుకుంటున్నాను. మంచి రెడ్వి గట్టివి తీసుకోవాలండి, మరీ మెత్తగా జ్యూసీగా ఉండేటివి తీసుకోకూడదు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. దీనికోసం ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టుకోవాలి బౌల్లో. ఇప్పుడు వీటిని మనం నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా కడాయి పెట్టుకొని మనము వీటిని వేయించుకుందాము. ముందుగా టమాటాలను బాగా కడుక్కొని వాటిని బట్టతో తుడిసి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టేస్తే అది తడంతా ఆరిపోతుంది. అప్పుడు పచ్చడి మనకు నిల్వ ఉంటుంది. 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 8 to 9 మంత్స్ వరకు వస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 కిలో చింతపండు తీసుకొని నారలు గింజలు పిక్కలు లేకుండా చూసుకొని వేసుకుందాము, పులుపుకు తగినట్టుగా. నేనైతే ఒక 1/2 కిలో వేసాను. మీకు ఎక్కువ పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఎక్కువగా మనము అమౌంట్లో పెట్టుకున్నప్పుడు చింతపండు ఎక్కువగా వేసుకోవాలి. ఒక 3-4 కిలోలు పెట్టుకున్నప్పుడు 1 కిలో చింతపండు వేస్తే సరిపోతుంది. ఇవి రెండు బాగా మగ్గాలండి. మొత్తము నీళ్లు లేకుండా మొత్తం ఉడికిపోవాలన్నమాట. టమాటాల నుంచి వచ్చే జ్యూస్ అంతా ఇంకిపోవాలన్నమాట. ఒక 8 to 10 మినిట్స్ పడుతుంది ఇవి ఇంకేసరికి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ చూసుకోవాలి. మొత్తం టమాటా అంతా మగ్గిపోవాలన్నమాట. ఎక్కడ టమాటా అనేది కనపడకుండా ఉడికిపోవాలి మొత్తం. ఇది 8 to 10 మినిట్స్ లోపు అయిపోతుంటుంది. ఇలా కలిపేస్తూ ఉంటే అది తొందరగా మనకు కుక్ అయిపోతుంది. చూసారా, ఇలా అయిపోతూ ఉంటుంది, ఉడుకుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఎక్కువగా బాగా పండిన టమాటాలు తీసుకోకూడదు పచ్చడికి, తొందరగా పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. కొద్దిగా గట్టివి తీసుకొని వాటిని మనం అవి ఎక్కడెక్కడ డాగులు మచ్చలు లేకుండా చూసి తీసుకోవాలి. చూసారా, మొత్తం ఇలా ఉడికిపోయింది. చింతపండు గుజ్జు కూడా మొత్తం ఉడికిపోయింది. నూనె వేయకుండానే వేయించాలండి, నూనె మాత్రం వేయకూడదు. టమాటాలు మొత్తము మగ్గిపోయి ఉడికిపోయినాక చల్లగా అయిన తర్వాత, కంప్లీట్గా చల్లగా కావాలండి, అప్పుడు మనం దీంట్లో మసాలాలు వేసుకుందాము. చూసారా, మొత్తం చల్లగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. మనం ఏమేమైతే తీసుకున్నామో 1 కప్పు మిర్చి పౌడర్ అండి. ఇది పచ్చడి కోసమని ఎర్రటి మిర్చి పౌడర్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు ఉప్పు తీసుకున్నానండి. మనము ఉప్పు చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇది మెంతుల పొడి అండి, డ్రై రోస్ట్ చేసింది. ఒక 4 స్పూన్స్ వరకు వేసాను. అలాగే ఆవా పొడి అన్నమాట, ఇది కూడా డ్రై రోస్ట్ చేసి వేయించి పొడి కొట్టుకున్నది, 4 స్పూన్లు వేసాను. ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఇలాగే వేయడం వల్ల పచ్చడి మంచి రుచి వస్తుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేయడం వల్ల పచ్చడికి మంచి కలర్ వస్తుంది. వీటిని అన్నిటిని బాగా కింది నుంచి మీది వరకు కలుపుకొని కారము ఉప్పు మనం వేసిన పొడులన్నీ కలిసిపోయే వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చడిలో ఇవి కలిసిపోవాలన్నమాట. చూసారా, ఇప్పుడే మిక్స్ చేసినట్టుగా ఉంది కదా, మొత్తం ఉడికిపోయింది. కొంతమంది ఇలాగే కూడా తాలింపు వేసుకుంటారు, కానీ మనము మిక్సీలో వేస్తే ఇంకా దానికి మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. పచ్చడిలాగా ఇట్లా నూనె కారుతూ మంచిగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మెత్తగా కాటుకలాగా రుబ్బుకోవాలి దీన్ని. ఇంకా ఈ ఎల్లిపాయలన్నీ గ్రైండ్ కావాలి, అప్పుడే ఎల్లిపాయ రుచి మంచిగా అందులో పచ్చడిలో కలిసిపోతుంది. వెల్లుల్లి రెబ్బలన్నీ మిక్సీ చేసుకుంటే మంచిగా ఉంటుంది పచ్చడి. మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 సార్లు తిప్పుతేనే మెత్తగా అయిపోతుంది.
మిక్సీ జార్ కూడా తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఎక్కడ ఒక్క చుక్క వాటర్ ఎక్కడ దేనికి కూడా తగలకూడదు. మనం వాడే స్పూన్లు కానీ, కడాయి కానీ, మిక్సీ జార్లు కానీ మన చేతులు కూడా ఏమాత్రం తడి ఉండకూడదు పచ్చడి పెట్టుతున్నప్పుడు. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడే స్మూత్గా ఉంది కదా, ఇంకా రుబ్బితే ఇంకా స్మూత్ అయిపోతుంది. ఎల్లిపాయలు కూడా మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. పచ్చడిలో కలిసిపోయి చాలా రుచిగా వస్తుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు వేయడం వల్ల ఇంకా రుచి పెరుగుతుందన్నమాట పచ్చడికి. మనము ఎప్పుడు కానీ పప్పుల నూనె వాడుకోవాలి తాలింపుకి. అదే కడాయి పెట్టుకొని మనము తాలింపు వేసుకుందాము. తాలింపు సామాన్లన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి, ఇంగువ ఇవన్నీ మనకు పోపు సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు 200 గ్రాముల నేను నువ్వుల నూనె తీసుకున్నాను. పచ్చడి నువ్వుల నూనె వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. వేరుశనగ నూనె కూడా వేయొచ్చు. నేను 200 ml వేసాను. మీరు ఇంకా కావాలంటే ఇంకొక 100 గ్రామ్స్ వేసుకోవచ్చు, ఎక్కువగా నూనె తినేవాళ్ళు. నువ్వుల నూనెతోనైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. పల్లి నూనె కూడా వాడుకోవచ్చు, మనకి ఏది అవైలబుల్ ఉంటుంది. కానీ పప్పుల నూనె ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి ఒకటి వేసి చూసుకుందాము నూనె కాగిందని. నూనె కాగే వరకు హైలో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలన్నీ వేసేయాలి. మనము కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసేస్తే మంచి వాసన వస్తుంది పచ్చడికి. ఇవి వేగుతున్నప్పుడే మనం పచ్చిశనగపప్పు వేసుకుందాము, ఒక 2 స్పూన్స్. అలాగే మినపప్పు వేసుకుందాము, 2 స్పూన్స్. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకుందాం తాలింపులో. మెంతులు వేసుకుందాం, జీలకర్ర వేసుకుందాము, అలాగే ఆవాలు కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయలు తుంచి వేసుకుందాము, ఒక 4 తీసుకున్నాను. అలాగే ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అలాగే కరివేపాకు వేసుకుందాము తుంచి. పచ్చడిలో అక్కడక్కడ కరివేపాకు కనపడితే చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ బాగా వేగిపోవాలన్నమాట. వెల్లుల్లి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మంచి వాసన వస్తుంది. పప్పులు కూడా వేగిపోతున్నాయి. మీడియంలోనే పెట్టాలి. నూనె ఒకసారి బాగా కాగిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. బ్రౌన్ అవుతున్నాయి చూసారా. మనం ఇలా నూనె కాగిన తర్వాత పచ్చడి వేసి బంద్ చేయకూడదు. దాన్ని కూడా 8 to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది మనకి ఎక్కువ రోజులు. ఇలా వేగనే అలా తీయకూడదు. దాన్ని కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఇంకా రుచి పెరుగుతుందన్నమాట. మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. మనం పచ్చడి స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. ప్లాస్టిక్ వాసన వస్తుంటుంది, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనం ఏమైనా పింగాణి అలాగే గాజు పాత్రలలో పచ్చడి స్టోర్ చేసుకోవాలి. మనము బయట పెట్టుకుంటే 6 months వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 8 to 10 months వరకు వస్తుంది. పప్పుచారు చేసుకున్నప్పుడు, కూరలు ఏం లేనప్పుడు వేడి అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకొని పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మొత్తం మనము గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని తాలింపులో వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి, నూనెలో మొత్తం కలిసిపోయేటట్టు. మనం ఇంకా నూనె ఎక్కువ కావాలనుకునేవారు గోరువెచ్చగా నూనె చేసి పచ్చడిలో కలిపి పెట్టుకోవచ్చు. మొత్తం మిక్సీలో ఉన్నదంతా తీసి వేసి ఏమి వేస్ట్ చేయకుండా మనం తాలింపులో వేసుకుందాం. చూసారా నూనె ఎంత బాగా కనపడుతుందో పచ్చడిలో. మనం వేసిన నూనె సరిపోయింది.
ఇది మొత్తం ఇప్పుడు పీల్చుకుంటుంది టమాటా పేస్ట్ అంతా. తర్వాత మనకు 2-3 డేస్కి మళ్ళీ నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మొత్తం పీల్చుకున్నా కానీ తర్వాత మనకు మళ్ళీ బయటకు వదిలేస్తుంది. చూసారా మొత్తం పీల్చేసుకుంది. ఒక 1-2 డేస్కి మళ్ళీ నూనె అంతా రిలీజ్ అయిపోతుంది. ఇలాగే పచ్చడిని మనం ఒక 8-10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టి. వెంటనే తీసేయకూడదు, అప్పుడు దాంట్లో ఉన్న ఏమైనా పచ్చిదనం ఉంటే కూడా పోతుంది. అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా వేసి అలా తీయకూడదు. కింది నుంచి మాడకుండా మనము అంటుకోకుండా పచ్చడిని కలుపుతూ ఉండాలి. 8-10 మినిట్స్కి ఇలాగే మీడియంలో పెట్టుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. అప్పుడే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం చూసారా ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత నేను స్టవ్ బంద్ చేసుకొని ఒక పింగాణి పాత్రలోకి తీసుకున్నాను, జాడీలోకి. చూసారా ఎంత చాలా బాగుంది కదా, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది. చాలా సింపుల్గా ఈజీగా పచ్చడి పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా. టమాటాలు దొరికే సీజన్లో ఇలా పచ్చడి చేసి పెట్టుకోండి, బాగుంటుంది. పప్పులో వేసుకొని తినడానికి కానీ ఇలాగే తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.